అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను నియమించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలన్నింటికి కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. దీన్ని అనుసరించి గతంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల నిర్వహణ బాధ్యత అనేది కూడా గ్రామ పంచాయతీలో ఉన్న పాఠశాలకు గ్రామ పంచాయతీలకు, గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు, మున్సిపాలిటీలకు ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. కానీ ఆ గ్రామ పంచాయతీలు మరి అదేవిధంగా మున్సిపాలిటీలకు వాళ్ళకే పనిభారం ఎక్కువ కావడం వల్ల పాఠశాలలో ఈ మెయింటెనెన్స్ కానీ, ఈ టాయిలెట్స్ శుభ్రం చేయడం బాధ్యత వాళ్ళకు ఇబ్బందిగా మారింది. దీన్ని అనుసరించి మా గత ప్రభుత్వాన్ని కానీ, ప్రస్తుత ప్రభుత్వాన్ని కానీ పాఠశాలలో తక్షణమే స్కావెంజర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా కోరడం జరిగింది. దాన్ని అనుసరించి మన కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పాఠశాలలో కూడా మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే పాఠశాలలో పరిశుభ్రంగా ఉంచాలి, అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి టాయిలెట్స్ను కూడా ఎప్పటికి కూడా క్లీనింగ్గా ఉంచి, అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి మొక్కలకు కూడా నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులకు స్కావెంజర్లుగా నియమించుకోవచ్చని ఒక జీవో విడుదల చేయడం జరిగింది పాఠశాల విద్యాశాఖ నుంచి. ఈ సంవత్సరం నుంచి ప్రతి పాఠశాలలో కూడా మీరు మీ స్కావెంజర్లను మీ పాఠశాలలో పరిశుభ్రత చేయడానికి స్కావెంజర్లను నియమించుకోవచ్చని జియో విడుదల చేయడం జరిగింది. ఈ స్కావెంజర్లకు ఇచ్చే అమౌంట్ను కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అకౌంట్స్ ఏవైతే ఓపెన్ చేసినామో ప్రతి పాఠశాలలో ఆ అకౌంట్లోకి మనకు డబ్బులు వేయడం జరుగుతుందని మనకు పాఠశాల విద్యాశాఖ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఈ స్కావెంజర్లకు ఇచ్చే అమౌంట్ను స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్గా పేర్కొనడం జరిగింది. స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ అనే పేరుతో మనకు స్కావెంజర్లకు ఇచ్చే అమౌంట్ అన్నీ కూడా మన పాఠశాలలో ఉన్నటువంటి అమ్మ ఆదర్శ కమిటీ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందని మనకు ఒక జివో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మన పాఠశాలలో ఏవైతే మనకు ప్రతి పాఠశాలకు స్కూల్ గ్రాంట్ అంటే స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్ ఏదైతే అందించడం జరుగుతుందో ఆ స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్కు ఈ స్కావెంజర్కి ఇచ్చే గ్రాంట్కి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ స్కావెంజర్కి ఇచ్చే గ్రాంట్ను కేవలం స్కావెంజర్లకు మాత్రమే ఉపయోగించుకోవాలని, మీ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకొని, తరగతి గదులు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని, మీ పాఠశాలలో ఉన్న మొక్కలకు నీరు అందించుకునే విధంగా స్కావెంజర్ను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు మరుగుదొడ్ల పరిశుభ్రత చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ కానీ, లేకపోతే తరగతి గదులు శుభ్రం చేయడానికి వాడే చీపులను కానీ పాఠశాల మెయింటెనెన్స్ గ్రాంట్ నుంచి వాడుకోవాలని స్పష్టంగా జీవోలో చెప్పడం జరిగింది. అంటే స్కావెంజర్లకు ఇచ్చే ఏవైతే అలాట్మెంట్ చేసిన అమౌంట్ స్కావెంజర్లకు మాత్రమే ఇవ్వాలి. ఆ అమౌంట్ నుంచి మనకు చీపులు కానీ, ఏదైతే టాయిలెట్స్కి సంబంధించిన క్లీనింగ్ మెటీరియల్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశం లేదు. ఈ టాయిలెట్స్ క్లీనింగ్ సంబంధించిన మెటీరియల్ కానీ, చీపుర్లు కానీ, ఇతరత్ర వస్తువులు కొనుక్కోవడానికి మీ పాఠశాల గ్రాంట్ నుంచి అమౌంట్ను వాడుకోవాలని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం 12 నెలలకు గాను అంటే సమ్మర్ వెకేషన్ హాలిడే తీసేస్తే ప్రతి సంవత్సరం 10 నెలలకు గాను స్కావెంజర్కి సంబంధించిన గ్రాంట్ను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని స్పష్టంగా పాఠశాల విద్యాశాఖ జియోలో విడుదల చెప్పడం జరిగింది. ఈ అకౌంట్లో మనకు 10 నెలలకు సంబంధించిన అమౌంట్ను కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి అడ్వాన్స్గా మనకు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అంటే మనకు ముందస్తుగా ఇవ్వాల్సిన అమౌంట్ను కూడా 3 నెలల ముందుగానే మనకు సపోజ్ మనకు జూన్లో ఇవ్వాల్సిన అమౌంట్ ఉంటే 3 నెలల ముందుగానే జూన్, జూలై, ఆగస్టు సంబంధించిన ఒక అమౌంట్ను ఒక విడతలో, తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి ఈ విధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి మనకు అడ్వాన్స్గానే మన ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అకౌంట్లో అమౌంట్ను జమ చేయడం జరుగుతుందని మనకు చెప్పడం జరిగింది. ఈ జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో అయితే ఉంటుందో జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ అనే నుంచి స్కావెంజర్ గ్రాంట్ను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అకౌంట్లోకి జమ చేయాలని మనకు స్పష్టంగా జియోలో చెప్పడం జరిగింది. మన స్కావెంజర్ అమౌంట్ ఏ పాఠశాలకు ఎంత ఉంటాయని సందిగ్ధం చాలామంది ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్లో ఉంటుంది. కాబట్టి మనకు జియోలోనే స్పష్టంగా విధి విధానాలను కూడా ఖరారు చేయడం జరిగింది. ఏ పాఠశాలలో అయితే విద్యార్థుల సంఖ్యను బట్టి వారి యొక్క స్కావెంజర్లకు అమౌంట్ను చెల్లించడం జరుగుతుందని చెప్పడం జరిగింది.
ఏ పాఠశాలలో అయితే ఒక విద్యార్థి నుంచి 30 విద్యార్థుల వరకు స్ట్రెంత్ కనుక ఉంటుందో ఆ స్కావెంజర్కు 3,000 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా 31 నుంచి 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు 6,000 రూపాయలు చెల్లించాలని నెలకు, అదేవిధంగా 101 నుంచి 250 మంది విద్యార్థుల పాఠశాలలో పనిచేసే స్కావెంజర్లకు 8,000 రూపాయలు చెల్లించాలని, 251 నుంచి 500 వరకు విద్యార్థులను ఏదెక్కడైతే స్ట్రెంత్ ఉంటుందో ఆ పాఠశాలలో పనిచేసే స్కావెంజర్లకు 12,000 రూపాయలు చెల్లించాలని, 501 నుంచి 750 వరకు స్ట్రెంత్ ఉన్న పాఠశాలలో పనిచేసే స్కావెంజర్లకు 15,000 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా 750 కంటే ఎక్కువ ఉన్న విద్యార్థుల పాఠశాలలో పనిచేసే స్కావెంజర్లకు 20,000 రూపాయలు, నెలకు 20,000 రూపాయల చొప్పున 10 నెలల వరకు చెల్లించాలని మనకు రాష్ట్ర ప్రభుత్వం జీవోలో జారీ చేయడం జరిగింది. దీన్ని అనుసరించి ప్రతి పాఠశాలలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఇనిషియేట్ తీసుకొని మీ యొక్క గ్రామీణ మహిళా సమాఖ్య సంఘాలు, అదేవిధంగా గ్రామ పెద్దలు మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల యొక్క సహకారంతో స్కావెంజర్ను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని మనకు ఆదేశాలు చేయడం జరిగింది. ఈ స్కావెంజర్ల యొక్క విధులు ఏ విధంగా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. స్కావెంజర్లు ప్రతిరోజు కూడా పాఠశాల పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి టాయిలెట్స్ అంటే మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత స్కావెంజర్లపై ఉంటుందని చెప్పడం జరిగింది. తరగతి గదులు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ఈ స్కావెంజర్లదని చెప్పడం జరిగింది. పాఠశాలలో ఏవైతే మొక్కలు నాటడం జరిగిందో ఆ మొక్కలకు కూడా ఎప్పుడు కూడా నీరు పోసే విధంగా స్కావెంజర్లు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రతి పాఠశాలలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో మీరు వెంటనే స్కావెంజర్లను ఏర్పాటు చేసుకొని వారికి తక్షణమే వాళ్ళ గౌరవ వేతనాన్ని కూడా చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అంశం నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.